78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ గ్రామ సభలు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మరింత పకడ్బందీగా అమలు చేయడం, నాణ్యమైన విద్య, నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇంటి కళ నిజం చేయాలి అని ఇందిరమ్మ ఇల్లు పథకం, గృహజ్యోతి పథకం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, అమ్మ ఆదర్శ పాఠశాలలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్ కార్డులు జారీ చేయడం జరిగింది. బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలను ఇప్పించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు ఇప్పించడం జరిగింది. ఈరోజు అన్ని ప్రదేశాల్లో అన్ని చోట్ల ఎదుర్కొంటున్నటువంటి సమస్య యువత మత్తు పదార్థాల బారిన పడి అమూల్యమైన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నటువంటి సందర్భంగా వారి కళ్ళు తెరిపించే విధంగా గంజాయి గండం స్కిట్ గవర్నమెంట్ హై స్కూల్ సప్తగిరి కాలనీ వారి ప్రదర్శన. వారి రక్షణలో టీమ్ కమాండర్ ప్రసాద్ వారు డిగ్నిటీని కాపాడడానికి ఏ విధంగా జాగ్రత్తగా మూమెంట్ చేస్తున్నారో మనం చూడగలుగుతున్నాము. స్నైపర్ కమాండో కూడా వీరితో బయలుదేరినారు. ఒక ఎత్తైన ప్రదేశంలో తన శత్రువుకు కనబడకుండా స్నైపర్ అంటే షార్ప్ షూటర్ కమాండో ఆపరేషన్ మనం చూస్తూ ఉన్నాము. స్నైపర్ ఒక ఎత్తైన ప్రదేశానికి తాను చేరుకున్న తర్వాత తాను లీడర్కి సమాచారం ఇస్తాడు. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ముగిసిపోతాయి. ఈ ప్రదర్శన ఇప్పుడు మీకు ముందు అందించబోతున్నటువంటి ప్రదర్శన జెడ్పీహెచ్ఎస్ బాయస్ మానకొండూరు విద్యార్థులు. ఈరోజు అన్ని ప్రదేశాల్లో అన్ని చోట్ల ఎదుర్కొంటున్నటువంటి సమస్య యువత మత్తు పదార్థాల బారిన పడి అమూల్యమైన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నటువంటి సందర్భంగా వారి కళ్ళు తెరిపించే విధంగా గంజాయి గండం స్కిట్ గవర్నమెంట్ హై స్కూల్ సప్తగిరి కాలనీ వారి ప్రదర్శన.